హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఏపీపీఎస్సీ క్విక్ గైడ్ ఛానల్. అయితే ఎవ్రీ సండే నేను మీకు నేషనల్ పార్క్స్ గురించి చెప్తాను. అయితే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్స్ గురించి చెప్దామనుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో అసలు ఫస్ట్ నేషనల్ పార్క్ అంటే ఏంటి, నేషనల్ పార్క్లో ఎలాంటి యాక్టివిటీస్ అనేది చేయొచ్చు, నేషనల్ పార్క్ని డిక్లేర్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది, నేషనల్ పార్క్ యొక్క బౌండరీని మార్చే అధికారం ఎవరికి ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి, ఆ నేషనల్ పార్క్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. అయితే ఇంకా లేట్ ఎందుకు, మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్, వాట్ ఆర్ నేషనల్ పార్క్స్? అసలు నేషనల్ పార్క్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తారు అంటే, ఫస్ట్ మెయిన్గా ఒక ప్రాంతంలో ఉన్న ఎన్విరాన్మెంట్ని, ఆ ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీని పెద్ద మొత్తంలో ప్రొటెక్ట్ చేయడానికి, కన్జర్వ్ చేయడానికి నేషనల్ పార్క్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నది నేను మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దే ఆర్ ద ఏరియాస్ విచ్ ఆర్ సెట్ బై ద గవర్నమెంటే వీటిని సెట్ చేస్తుంది. ఎందుకు? టు కన్జర్వ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. అయితే నేను మీకు తర్వాత మళ్ళీ చెప్తాను, నేషనల్ పార్క్స్ ఉంటుంది, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉంటుంది, కానీ నేషనల్ పార్క్స్కి మోర్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట వైల్డ్ లైఫ్ శాంచురీతో కంపేర్ చేస్తే. నేషనల్ పార్క్స్ ఏవైతే ఉంటాయో వాటి బౌండరీస్ అనేది ఫిక్స్డ్గా ఉంటాయి, డిఫైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపికొండ నేషనల్ పార్క్ అన్నారనుకోండి, దాని బౌండరీ ఫిక్స్డ్గా ఉంటుంది. ఇంత ప్రాంతంలో ఉన్నది పాపికొండ నేషనల్ పార్క్ అని ఇలా ఫిక్స్గా చెప్తారనమాట. నేషనల్ పార్క్ క్రియేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఏరియాని ప్రొటెక్ట్ చేస్తూ బయోడైవర్సిటీని, ఆ ప్రాంతంలో ఉన్న బయోడైవర్సిటీని కన్జర్వ్ చేయడానికి. బయోడైవర్సిటీ అంటే ఏంటి? అక్కడున్న చెట్లు, అక్కడున్న యానిమల్స్, అక్కడున్న బర్డ్స్, రెప్టైల్స్, ప్రతి ఒక్క దాన్ని కన్జర్వ్ చేయడానికి. అయితే ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ అలౌడ్ అండ్ వాట్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ద నేషనల్ పార్క్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అంటే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ బిలో ఆర్ అలౌడ్ ఇన్ ద నేషనల్ పార్క్ అంటాడు. అప్పుడు మీకు మినిమం బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలియాలి. అయితే ఎలాంటి రకమైన హ్యూమన్ యాక్టివిటీస్ అనేది నేషనల్ పార్క్స్లో అలౌ చేయరు. హ్యూమన్ యాక్టివిటీస్ అంటే ఏంటి? కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ, గ్రేజింగ్ కానీ, ఎవరైనా మేతకి తీసుకెళ్ళటం కానీ, లేకపోతే అక్కడ తవ్వడాలు కానీ, మైనింగ్ కానీ, ఎలాంటి రకమైన హ్యూమన్ యాక్టివిటీ అనేది నేషనల్ పార్క్లో అలౌ చేయరు. గ్రేజింగ్ ఆఫ్ ద లైఫ్ స్టాక్ కూడా ఇక్కడ పర్మిట్ చేయరు. తర్వాత ఏదైతే మనకి ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అనేది ఒకటి ఉంటుంది. దాని కింద మనకి ఇదివరకు 6 షెడ్యూల్స్ ఉండేవి, కానీ రీసెంట్గా దాన్ని 4 షెడ్యూల్స్కి మార్చడం జరిగింది. ఆ షెడ్యూల్స్లో ఏవైతే యానిమల్స్ కానీ ప్లాంట్స్ని మెన్షన్ చేశారో అలాంటి వాటిని అంటే వాటిని చంపకూడదు, వాటిని క్యాప్చర్ చేసే అధికారం ఎవరికీ ఉండకూడదు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 గురించి కూడా మెన్షన్ చేస్తాను. అయితే ఈ యొక్క నేషనల్ పార్కులో ఏ పర్సన్ కూడా వైల్డ్ లైఫ్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న చెట్లని కావచ్చు డిస్ట్రాయ్ చేసే అధికారం కానీ, రిమూవ్ చేసే అధికారం కానీ అస్సలు ఉండదన్నమాట. అయితే ఒక్కసారి ఒక నేషనల్ పార్క్ ఒక ప్రాంతాన్ని నేషనల్ పార్క్ లాగా కనుక కేటగిరైజ్ చేస్తే దాన్ని శాంచురీ లాగా డౌన్ గ్రేడ్ చేసే అధికారం ఎవరికీ ఉండదు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక వైల్డ్ లైఫ్ శాంచురీని నేషనల్ పార్క్ లాగా మార్చే అధికారం ఉంటుంది, కానీ ఒక నేషనల్ పార్క్ని వైల్డ్ లైఫ్ శాంచురీ లాగా మార్చే అధికారం ఎవరికీ ఉండదు. ఓకేనా? ఇవంతా మీరు జాగ్రత్తగా చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే నేషనల్ పార్క్స్ని ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే, నేషనల్ పార్క్స్ని డిక్లేర్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త నేషనల్ పార్క్ని క్రియేట్ చేయాలనుకోండి, అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రపోజల్ అనేది పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి, ఇలా మేము ఒక నేషనల్ పార్క్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నాము అని. అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కనుక ఇస్తే మన ఆంధ్రప్రదేశ్లో నేషనల్ పార్క్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఎలా అంటే, ఒక స్టేట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పాపికొండ నేషనల్ పార్క్ ఉంది. దాని యొక్క బౌండరీ అనేది పెంచడం కానీ, తగ్గించడం కానీ, ఇలాంటి ఆల్టరేషన్ ఆఫ్ ద బౌండరీ ఒక నేషనల్ పార్క్కి చేయాలి అంటే కంపల్సరీగా స్టేట్ లెజిస్లేచర్ అనేది ఏదైతే ఉంటుందో అది రిజల్యూషన్ని పాస్ చేయాలి. స్టేట్ లెజిస్లేచర్ మార్చొచ్చు అని చెప్తే తప్ప ఇంకా వేరే సందర్భాల్లో ఎప్పుడూ కూడా ఒక నేషనల్ పార్క్, ఒక స్టేట్లో ఉన్న నేషనల్ పార్క్ యొక్క బౌండరీని ఆల్టర్ చేసే అధికారం ఎవరికీ ఉండదు. ఓకేనా? అయితే నేను ఇప్పుడు క్లియర్గా మీకు నేషనల్ పార్క్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ గురించి చెప్పాను. వాట్ ఆర్ నేషనల్ పార్క్స్? నేషనల్ పార్క్స్ అనేది బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం క్రియేట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఉంటుంది అనుకున్నాము. అయితే ఆంధ్రప్రదేశ్లో మేజర్గా 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఒకటి పాపికొండ నేషనల్ పార్క్, ఇంకొకటి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, ఇంకొకటి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటి అంటే
శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి నేషనల్ పార్క్. ఓకే, లేట్ ఎందుకు, మనం దీంట్లోకి వెళ్ళిపోదాము. పాపికొండ నేషనల్ పార్క్ ఇలా ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చూసారు కదా. అయితే పాపికొండ నేషనల్ పార్క్ కంటే ముందు పాపికొండ వైల్డ్ లైఫ్ శాంచురీని క్రియేట్ చేయడం జరిగింది. ఎప్పుడు 1978లో. అయితే దాన్ని నేషనల్ పార్క్ లాగా ఎప్పుడు అప్గ్రేడ్ చేశారు అంటే 2008లో అప్గ్రేడ్ చేయడం జరిగిందనమాట. పాపికొండ నేషనల్ పార్క్ యొక్క లొకేషన్ ఎక్కడ అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. పాపికొండ నేషనల్ పార్క్ ఎక్స్టెండ్స్ ఓవర్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ అని అడుగుతాడు. అలాంటప్పుడు మీరు రాయగలగాలి. అయితే పాపికొండ నేషనల్ పార్క్ అనేది రాజమహేంద్రవరం, రాజమండ్రి ఉంది కదా, రాజమండ్రి దగ్గర ఉంటుంది, పాపికొండల్లో ఉంటుందన్నమాట పాపికొండ నేషనల్ పార్క్ అనేది. పాపికొండలు అనేది ఎక్కడెక్కడ ఉంటాయి, అల్లూరి సీతారామరాజు గారి జిల్లాలో, ఏలూరు జిల్లాలో ఉంటాయి. ఈ విధంగా మనకి పాపికొండ నేషనల్ పార్క్ యొక్క లొకేషన్ ఎక్కడ అంటే బోత్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అండ్ ద ఏలూరు డిస్టిక్లో ఈ పాపికొండ నేషనల్ పార్క్ అనేది స్ప్రెడ్ అవ్వటం జరిగింది. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియా. ఎందుకంటే ఏలూరు జిల్లాలో మనకి కృష్ణా రివర్కి సంబంధించిన డెల్టా ఉంటుంది. అక్కడ రకరకాలైన పక్షులు, చాలా రకాలైన పక్షులు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. వేరే దేశాల నుంచి కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు. అందుకని ఆ ప్రాంతాన్ని ఇంపార్టెంట్ బర్డ్ ఇన్ ద బయోడైవర్సిటీ ఏరియా లాగా డిక్లేర్ చేయడం జరిగింది. అక్కడ రకరకాల ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ద ఫ్లోరా అండ్ ద ఫౌనా కూడా మనకి కనిపిస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ త్రూ ద పాపికొండ నేషనల్ పార్క్ అని అడుగుతాడు. అప్పుడు మీరు గుర్తుంచుకోండి, గోదావరి రివర్ ఏదైతే ఉంటుందో అది మన పాపికొండ నేషనల్ పార్క్ని నార్త్ సౌత్కి హాఫ్ లాగా డివైడ్ చేస్తుంది. పాపికొండ నేషనల్ పార్క్ గుండా ప్రయాణం చేసే నది ఏంటి అంటే గోదావరి నది. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకి ఈ ఫ్లోరా ఫౌనా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ ఎలాంటి రకమైన ఫారెస్ట్ అనేది దీంట్లో ఉంటుందో గుర్తుంచుకోండి. ఫ్లోరా అంటే పాపికొండ నేషనల్ పార్క్లో మనకి సదరన్ ట్రాపికల్ మిక్స్డ్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ ఉంటుంది. మిక్స్డ్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ అలాంగ్ విత్ సమ్ సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డ్రై డెసిడియస్ ఫారెస్ట్ ప్యాచెస్. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు తెలుసా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ద ఫారెస్ట్ విల్ బీ ప్రెజెంట్ ఇన్ ద పాపికొండ నేషనల్ పార్క్? ఆప్షన్ ఏ ట్రాపికల్ మిక్స్డ్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్, ఆప్షన్ బి సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఆప్షన్ సి డ్రై డెసిడియస్ ఫారెస్ట్, ఆప్షన్ డి ఆల్ ద ఎబో. అలాంటప్పుడు ఏంటంటే మీకు ఇవన్నీ తెలియాలి, అందుకనే నేను క్లియర్గా దీంట్లో మెన్షన్ చేశాను. ఈ పార్కులో మనకి అగ్రో బయోడైవర్సిటీ చాలా ఉంటుంది, అంటే వివిధ రకాల స్పీసీస్ అనేది ఉంటాయి. వైల్డ్ క్రాప్స్ అనేది ఇక్కడ ఉంటాయి, 96 రకాల వైల్డ్ క్రాప్స్ అనేది ఉన్నాయంట. ఇంకా ఈ పాపికొండ నేషనల్ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న మరిగుజ్జు గోట్ అనేది ఉంటుంది, డ్వార్ఫ్ గోట్ బ్రీడ్ అనేది ఇక్కడ ఉంటుందంట. దాని పేరు కంచుమేక. కంచుమేక అనేది ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్ కన్సిస్ట్ ఆఫ్ ఏ యూనిక్ స్పీసీస్ కాల్డ్ కంచుమేక అంటాడు. అప్పుడు పాపికొండ నేషనల్ పార్క్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఫానా అంటే ఏమేమి యానిమల్స్ ఇక్కడ ఉంటాయంటే చాలా రకాల ఎండేంజర్డ్ యానిమల్స్ అనేది ఇక్కడ ఉంటాయి. దీంట్లో కార్నివోర్స్ ఉంటాయి, బర్డ్ స్పీసీస్ ఉంటాయి, రెప్టైల్స్ ఉంటాయి, యాంఫిబియన్స్, అన్ని రకాలవి ఉంటాయి. అయితే కార్నివోర్స్ అంటే టైగర్, లెపర్డ్, హైనా, ఇండియన్ గౌర్ ఇలాంటివి ఉంటాయి. మరి బర్డ్ స్పీసీస్ అంటే కామన్ పీకాక్, మన పీకాక్ కావచ్చు, రెడ్ జంగిల్ ఫౌల్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. రెప్టైల్స్ అంటే ఇండియన్ పైథాన్, కింగ్ కోబ్రా, ఇండియన్ కోబ్రా ఇలాంటివి ఉంటాయి. ఇదంతా ఇంపార్టెంట్ కాదు, బట్ ఇందాక నేను చెప్పిన కంచు మేక అనేది ఇంపార్టెంట్. విచ్ టైప్ ఆఫ్ ద ఫారెస్ట్ అంటే ట్రాపికల్ మాయిస్ట్ మిక్స్డ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కావచ్చు, ఎవర్ డెసిడియస్ ఫారెస్ట్ కావచ్చు, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ కావచ్చు, ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు మనకి పాపికొండ నేషనల్ పార్క్ ఉన్న ట్రెట్ ఏంటి అంటే ఇప్పుడు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనకి కడుతున్నారనమాట. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కనుక ఒక్కసారి కంప్లీట్ అయితే ఈ నేషనల్ పార్కులో ఉన్న చాలా వరకు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి మునిగిపోయే అవకాశాలు అనేది ఉన్నాయన్నమాట. అది కాకుండా పోచింగ్ అనమాట, అంటే ఆ ప్రాంతంలో ఎర్రచందనాలు కావచ్చు, లేకపోతే ఏంటంటే యానిమల్స్ని పోచింగ్ చేయటం కానీ, ఫారెస్ట్ ఫైర్స్, క్లియరింగ్ ఫారెస్ట్ ఫర్ ద పోడు కల్టివేషన్. పోడు కల్టివేషన్ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ట్రైబల్స్ ఏం చేస్తారు, ట్రైబల్స్ ఒక ప్రాంతంలో పండించుకుంటారు పంటని, పండించుకున్న తర్వాత దాన్ని తగలబెట్టేస్తారు. ఆ పంట ఎప్పుడైతే వాళ్ళు తగలబెడతారో ఆ ప్రాంతం అనేది ఇంకా వేరే దానికి అంటే మళ్ళీ కల్టివేషన్కి ఉపయోగపడదనమాట. దాన్ని పోడు కల్టివేషన్ అంటారు. దానివల్ల ఫారెస్ట్ ఫైర్స్ అవి కూడా ఉంటాయన్నమాట. దీస్ ఆర్ ద థ్రెట్స్ ఆఫ్ ద
పాపికొండ నేషనల్ పార్క్. ఒక నేషనల్ పార్క్ గురించి ఇంత నేర్చుకోవాలా అనుకుంటారు. అంటే జస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నేషనల్ పార్క్ పాపికొండ నేషనల్ పార్క్ సరిపోతుంది గదా అనుకుంటారు. నో. ఈ మధ్య కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ డెప్త్‌గా అడుగుతున్నాడు. అందుకని ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. సెకండ్ నేషనల్ పార్క్. ఇక్కడ లొకేషన్ చూడండి. శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది కింద క్లియర్‌గా మనకి చిత్తూరు జిల్లాలో మనకి కనిపిస్తుంది. ఓకేనా? కడప అండ్ చిత్తూరు జిల్లాస్లో మనకి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది కనిపిస్తుంది. నేను ఇక్కడ క్లియర్‌గా లొకేషన్ కూడా పెట్టాను. అయితే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ కూడా ఫస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ. దాన్ని 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. అది నేషనల్ పార్క్ లాగా 1989లో మారటం జరిగింది. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇట్ ఈస్ ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. అయితే దీని ఎప్పుడైనా కానీ నేషనల్ పార్క్ యొక్క లొకేషన్ ఇంపార్టెంట్. ఓకేనా? లొకేషన్ వచ్చేసి కడప అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ లైస్ ఇన్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ అని అడుగుతాడు. అలాంటప్పుడు మీరు తెలుసుకోవాలి. అంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో ఏమేమి మౌంటైన్ రేంజెస్ ఉంటాయి అంటే శేషాచలం కొండలు, తిరుమల కొండలు ఏవైతే ఉంటాయో ఆ కొండలలో ఈ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది విస్తరించడం జరిగింది. ఇంకా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కులో ఏమేం వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కటి గుర్తుంచుకోండి. వాటర్ ఫాల్స్ వచ్చేసి గుండలకోన, గుంజన, తలకోన, నేలకోన. ఇక్కడ చిత్తూరు జిల్లా వాళ్ళకి తెలుస్తుంది ఈజీగా. చిత్తూరు జిల్లా కానీ కడప జిల్లా వాళ్ళకి ఈ తలకోన వాటర్ ఫాల్స్ మంచి టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. గుండలకోన కానీ, గుంజన కానీ, నేలకోన కానీ ఇవన్నీ వాటర్ ఫాల్స్ అనమాట. ఓకేనా? అయితే ఈ నేషనల్ పార్క్కి చాలా థ్రెట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే కన్స్ట్రక్షన్, క్వారింగ్ యాక్టివిటీస్ అనమాట. రెడ్ శాండల్స్ అంటే ఎర్రచందనంని స్మగ్లింగ్ బాగా చేస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో. అది మెయిన్ థ్రెట్ అనమాట. నేను ఈ స్లైడ్ ద్వారా మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి నేషనల్ పార్క్. దాని లొకేషన్ చిత్తూరు జిల్లా అండ్ కడప జిల్లా. దానిలో ఉన్న వాటర్ ఫాల్స్ గుండ్లకోన, గుంజన, తలకోన, నేలకోన. దానిలో ఉన్న మౌంటైన్ రేంజెస్ శేషాచలం అండ్ ఆల్సో ద తిరుమల హిల్స్. వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ని డివైడ్ చేసింది. అంటే మౌంటైన్ రేంజెస్ వారీగా. ఆ విధంగా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్లో 3 రకాల మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. ఒకటి బల్లపల్లి రేంజ్, ఇంకొకటి చామల రేంజ్, ఇంకొకటి తిరుపతి రేంజ్. లైట్ తీసుకోకండి, చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ ఫర్ ప్రెసెంట్ ఇన్ ద శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అంటాడు. అప్పుడు బల్లపల్లి రేంజ్, చమల రేంజ్ అండ్ తిరుపతి రేంజ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ నేషనల్ పార్క్లో ఫ్లో అయ్యే రివర్స్ ఏంటి అంటే 3 ఇంపార్టెంట్ రివర్స్ అనేది ఫ్లో అవుతాయి. ఫస్ట్ మనకి మూసితీరు, గుంజన, గుండలేరు వాటర్ రివర్స్ అనమాట. అయితే ఇవి ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద పెన్నా రివర్ అండ్ ఆల్సో ద బ్రహ్మకుండ్ అనే ఒక రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే మూసితీరు, గుంజన అండ్ గుండలేరు గుర్తుంచుకోండి. జిఎం అని గుర్తుంచుకోండి. 2 జీలు 1 ఎం. సారీ. నెక్స్ట్ ఫ్లోరా అండ్ ద ఫానా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్లోరా అండ్ ద ఫౌనా కనుక చూస్తే సేమ్ దీంట్లో డ్రై డెసిడియస్ మిక్స్డ్ ఫారెస్ట్ ఉంటుంది విత్ ద ప్యాచెస్ ఆఫ్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది డ్రై డెసిడియస్ అండ్ ద మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ అనేది మనకి దీంట్లో ఉంటుంది. తర్వాత దీంట్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను రెడ్ శాండర్స్ అనేది ఎక్కువగా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో చాలా వరకు రేర్ అండ్ ద ఎండేంజర్డ్ యానిమల్స్, ప్లాంట్స్ అనేది ఉంటాయన్నమాట. కొన్ని యానిమల్స్, కొన్ని ప్లాంట్స్ ఏంటంటే ఎండమిక్ అంటే ఈ ప్రాంతంలో మాత్రమే కనిపించే యానిమల్స్, ప్లాంట్స్ ఇక్కడ ఉంటాయి. ఎలా అంటే స్లెండర్ లోరిస్, ఇండియన్ జైంట్ స్క్విరల్, మౌస్, డీర్, టైగర్, లెపార్డ్స్ ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. దాన్నే మనం రామేశ్వరం నేషనల్ పార్క్ అని కూడా అంటాము. మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. యాక్చువల్గా మన ఇండియాలో 2 రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఒకటి కర్ణాటకలో ఉంటుంది, ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కర్ణాటకలో ఉండే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ని నగర్హోల్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు, గుర్తుంచుకోండి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేదాన్ని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఆర్ రామేశ్వరం నేషనల్ పార్క్ అని కూడా అంటాము. దాని లొకేషన్ వచ్చేసి కడప. ఇక్కడ నేను మ్యాప్లో పాయింట్ చేశాను, చూడండి. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది 19th నవంబర్ 2005లో దాని పేరు రామేశ్వరం నేషనల్ పార్క్. కానీ 26th డిసెంబర్ 2005 నుంచి దాని పేరు రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్కి మారవటం జరిగింది. దీని లొకేషన్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కడప జిల్లాలో ఉంటుంది.
ఇది చాలా చాలా చిన్న నేషనల్ పార్క్. కేవలం 2.3 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలోనే ఉంటుంది. ఇది మనకి కడప జిల్లాలో ఉన్న ప్రొద్దుటూరు అనే టౌన్‌లో సెంటర్‌లో ఉంటుందన్నమాట రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది. ఓకేనా? రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది సెంట్రల్ అంటే ఒక ఎక్స్‌టెన్సివ్ హిల్ రేంజెస్‌లో లొకేట్ అయి ఉంటుందన్నమాట. అలాంటి హిల్ రేంజెస్ ఏంటి అంటే వెలిగొండ, పాలకొండ, లంకమల్లైస్, ఎర్రమల్ల ఇన్ కడప డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. క్వెషన్స్ ఎలా అడుగుతాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్ రేంజెస్ వర్ ప్రెజెంట్ ఇన్ ద కడప డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాడు. అప్పుడు గుర్తుంచుకోండి, వేలిగొండ కావచ్చు, పాలకొండ కావచ్చు, లంకమల్లై కావచ్చు, ఎర్రమల్ల కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కడప జిల్లాలో ఉంటుంది. ఈ కడప జిల్లాలో ఉన్న ఈ హిల్ రేంజెస్లో ఈ రామేశ్వరం నేషనల్ పార్క్ విస్తరించడం జరుగుతుంది. అయితే ఫ్లోరా వచ్చేసి ట్రాపికల్ డ్రై డిసిడియస్ ఫారెస్ట్. గుర్తుంచుకోండి, దీంట్లో డ్రై డిసిడియస్ ఫారెస్ట్ అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో మోస్ట్ ఆఫ్ ద నేషనల్ పార్క్, ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు మనకి అయితే మాయిస్ట్ డెసిడియస్ ఉంటుంది, లేకపోతే డ్రై డెసిడియస్ ఉంటుంది. ఎక్కడ కూడా మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు దొరకవు. కేవలం సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది పాపికొండ నేషనల్ పార్క్లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద శాంచురీ అనేది శాండీగా ఉంటుంది. ఎక్కువగా మనం సీషం అండ్ ఆల్సో యూకలిప్టిస్ చెట్లు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదే ఫౌనా అంటే యానిమల్స్ ఏమేమి ఉంటాయి అంటే స్కార్పియన్లు, స్పైడర్లు, బటర్ఫ్లైలు ఉంటాయి. యాంఫీబియన్స్ అంటే బుల్ ఫ్రాగ్, కామన్ ఇండియన్ టోడ్ అలాంటివి ఉంటాయి. రెప్టైల్స్ అంటే రస్సల్ వైపర్, కామన్ స్టింక్ అలా ఉంటాయి. 50 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ లైక్ పీకాక్, పారాకిట్ ఇలాంటివి ఉంటాయి. మ్యామల్స్ వచ్చేసి స్మాటెడ్ డీర్, కామన్ ముంగూస్ ఇలాంటివి ఉంటాయి. ఇవంతా ఇంపార్టెంట్ కాదు, బట్ విచ్ టైప్ ఆఫ్ ద ఫ్లోరా అని అడుగుతాడు. ట్రాపికల్ డ్రై డిసిడియస్ ఫారెస్ట్. ఈ విధంగా నేను మీకు క్లియర్గా వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ గురించి నేను మెన్షన్ చేశాను. ఒక క్విక్ రీక్యాప్ చేసేద్దాము. అసలు నేషనల్ పార్క్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రాంతంలో బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం దీన్ని క్రియేట్ చేశారు. దీని యొక్క ఏరియా అనేది డిఫైన్డ్గా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. ఆ ఏరియా ఆల్టరేషన్ చేయాలి అంటే కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక రిజల్యూషన్ని పాస్ చేయాలి. నేషనల్ పార్క్ని డిక్లేర్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇద్దరికీ కూడా ఉంటుంది. నేషనల్ పార్క్లో హ్యూమన్ యాక్టివిటీస్ ఎలో చేయరు, మైనింగ్ ఎలో చేయరు, అదేవిధంగా గ్రేజింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ ఏది కూడా మనకి ఎలో చేయరు. ఒకసారి నేషనల్ పార్క్ లాగా డిక్లేర్ చేస్తే దాన్ని వైల్డ్ లైఫ్ సెంచురీ కింద మనం మార్చే అధికారం అనేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో 3 నేషనల్ పార్కులు, ఒకటి పాపికొండ నేషనల్ పార్క్, ఇంకొకటి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, ఇంకొకటి రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. పాపికొండ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది అంటే పాపికొండల్లో ఉంటుంది, రాజమహేంద్రవరం దగ్గరలో, ఏలూరు జిల్లా అండ్ ఆల్సో అల్లూరి సీతారామరాజు గారి జిల్లా ఏదైతే ఉంటుందో వీటిల్లో విస్తరించి ఉంటుంది. పాపికొండ నేషనల్ పార్క్లో సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ మాయిస్ట్, మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. దీంట్లో మనకి ఒక మేక, డ్వార్ఫ్ మేక గురించి మనం చూసుకున్నాము, అది కూడా ఇంపార్టెంటే. తర్వాత మనం శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది మొట్టమొదటి నేషనల్ పార్క్. అది చిత్తూరు, కడప జిల్లాలో ఉంటుంది. దాంట్లో మనకి శేషాచలం, తిరుమల కొండల్లో ఇది ఉంటుంది అనుకున్నాము. దీంట్లో మనకి తలకోన, గుంజన, గుండ్లకోన ఇలాంటి నదులన్నీ వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయనుకున్నాము. గుండలేరు ఇవన్నీ ఇలాంటి టైప్ ఆఫ్ ద రివర్స్ అనేది ఉంటాయనుకున్నాము. నెక్స్ట్ మనకి రామేశ్వరం నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అనేది ప్రొద్దుటూరు, కడప జిల్లాలో ఉంటుంది అనుకున్నాము. అండ్ వేలుగొండ, పాలకొండ ఇలాంటి వాటి హిల్ రేంజెస్లో ఉంటుంది అనుకున్నాము. దీంట్లో మనకి ఏంటంటే డెసిడియస్ ఫారెస్ట్లే ఉంటాయనుకున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్. నేషనల్ పార్క్ అంటే జస్ట్ నేమ్స్ గుర్తుంచుకోవటం కాదు, దాంట్లో ఉన్న రివర్స్, దాంట్లో ఉన్న స్పీసీస్ గురించి కూడా గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటున్నారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. తప్పకుండా నేను ఆ వీడియో చేసి మీకు పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ గైస్. వర్క్ హార్డ్.